ప్రయత్నం అయితే వైఆర్టీవీ చేస్తుంది. వాస్తవాలను ప్రతి విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కాస్త విభిన్నమైన కథనాలు అయితే మీరు చూస్తున్నారు. నిజంగా కొండారెడ్డి పల్లెకు వెళ్ళింది జర్నలిస్టులు కాదా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని మాట్లాడడానికి ఏ విధంగా కరెక్టు అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు జర్నలిజం ఏ విధంగా ఉంది, జర్నలిజానికి సంబంధించిన నొప్పేంది, కష్టమేంది, బాధేంది అనేది ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్ తారాస్థాయికి చేరింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తున్న చాలా ఛానళ్ళు కూడా ఇప్పుడు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ పార్టీలన్నింటికీ సంబంధించి అంటే ఈ మూడు పార్టీలు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది మీ అందరికీ తెలిసిన విషయం. సో ఈ పార్టీలకు సంబంధించి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈరోజు ప్రధానంగా కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 10 ఛానళ్ళు ఉన్నాయి. ఓకే, ఇక బీజేపీకి సంబంధించి 3 నుంచి 5 ఛానళ్ళు సపోర్ట్ చేస్తాయి. బీఆర్ఎస్కు సంబంధించి 4 ఛానళ్ళు ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎందుకు అంటే ఎగ్జాంపుల్ కదా, ఇది వాస్తవం కాబట్టి. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పార్టీకి కూడా సపోర్ట్ చేసే ఛానల్ అన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రశ్నించే తత్వం ఎక్కడున్నా కూడా ప్రశ్నిస్తారు అనేది వాస్తవం. తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన, తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన యూట్యూబ్లకు సంబంధించి మరి ఇదే రేవంత్ రెడ్డి దాదాపుగా 200 మంది స్టాఫ్ను పెట్టి ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు నడిపిస్తలేడు, ఎంతమందికి పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో ప్రమోషన్ కోసం ఎన్ని 100 కోట్లు ఖర్చు పెడతలేడు. ఇది వాస్తవం కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూట్యూబ్లకు సంబంధించి ఆ గొట్టం ఈ గొట్టం అని మాట్లాడడానికి మరి ఆ మాట్లాడే గొట్టం ఎవరు అని అడిగితే ఏం సమాధానం చెప్తాడు? ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి ఆయన మాట్లాడిన భాష, ప్రతి భాషకు సంబంధించి వెంటనే క్షమాపణ చెప్పాలని నేను పదే డిమాండ్ చేస్తా ఉన్నా. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించిండు. ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడిండు, ఏం కథ అనేది ఒకసారి మీకు వినబెట్టే ప్రయత్నం చేస్తాను. యూట్యూబ్ ఛానళ్ల మీద రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ యూట్యూబ్లను అడ్డం పెట్టుకొని అడ్డమైన వ్యాఖ్యలు చేసి అబద్ధాలను, గ్లోబల్స్ ను కూడా ప్రచారం, అవాస్తవాలను వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చారు. ఇవాళ అవే యూట్యూబ్ ఛానళ్లు నీ అక్రమాలను, నీ మాట తప్పిన తీరును, నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు, తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఈ యూట్యూబ్లనే వాడుకున్నావు కదా. ఈ యూట్యూబ్లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి, గత ప్రభుత్వం మీద ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చెప్పి, అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా. అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే, నీ అవినీతిని బయట పెడుతుంటే, నీ యొక్క డొల్లతనాన్ని, నీ మాట తప్పిన తీరును, నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెళ్ళబుచ్చుతా ఉన్నావు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది, ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ నిన్ను గద్దెదించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్ళని ఒక్కటైతే నీ బండారాన్ని బయట పెడతారు. ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానల్లే చేస్తాయి. రైట్, ఏమని మాట్లాడిండు హరీష్ రావు గారు అంటే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి, యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అలియాస్ గుంపు మేస్త్రి అని బిరుదును ఆయననే ప్రకటించింది. ఇక్కడ ఎవరు కూడా ప్రకటించలే. యూట్యూబ్ ఛానళ్ళ మీద చేసిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో వెంటనే క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. మరి జర్నలిజంలో ఉన్నాం, జర్నలిజానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నామని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఏంది ఆ సభలో మాట్లాడినప్పుడు జర్నలిజానికి సంబంధించి సీనియర్ పాత్రికేయులు ఉన్నారంటే వాళ్ళందరూ ఆయన బానిస కుక్కలు, పెంపుడు కుక్కలు కాదని చూపెట్టమను. ఎవడైనా మాట్లాడితే నేను ప్రతి దానికి కూడా సమాధానం తీసుకొస్తా. ఈరోజు రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పుడెప్పటిదో ఏంది కొన్నేళ్ల క్రితానికి సంబంధించిన భూములకు, జాగలకు సంబంధించి 1100 మంది పైచిలకు కూడా వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చిండు అంటే అలా బినామీలు ఉన్నారు, 100 కోట్లకు సంబంధించి స్కాములు ఉన్నాయి. అవన్నీ కూడా నేను తేట తెల్లందెత్తా కొద్దిగా ఓపిక పట్టుని. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ ఛానళ్ళు అని కుక్క మొత్తుకున్నట్టు మొత్తుకున్నా, కుక్కలు అరిసినట్టు అరిసిన ఇదే ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించి మమ్మల్ని ఇప్పుడు మా యూట్యూబ్ ఛానళ్ళ మీద కుక్కలు అరిసినట్టు అరుస్తున్నారు కదా.
ఒకప్పుడు ఈ కుక్కలే మమ్మల్ని ప్లీజ్ మమ్మల్ని అవకాశం ఇవ్వండి, మా గురించి మీరు ప్రమోషన్ చేయండి, దండం పెడతాం బాంచని కాళ్ళు ముక్తాం అనే స్థితికి కూడా వేరీలు. ఇప్పుడు కుక్కలు లెక్క అరుస్తున్నారు కదా యూట్యూబ్ ఛానళ్ళ మీద, ఆ కుక్కలే ఒకప్పుడు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ప్రమోషన్ చేయమని వేడుకున్నాయండి, బతిలాడుకున్నాయి, భామాడుకున్నాయి, బాంచనన్నాయి. నేను చెప్తున్నా కదా, ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబ్ ఛానళ్ళ మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడానికి ఎక్కడి ప్రజాస్వామ్యం? ప్రశ్నించే గొంతుకలకు హక్కు లేదా? అంటే జర్నలిజం అంటే ఏంది? ఇప్పుడు వీళ్ళ భాషలో జర్నలిజం అంటే డెఫినేషన్ ఏందో నేను చెప్తాను. ఏది వాళ్ళ యొక్క దత్తత, వాళ్ళ పుత్రిక ఉన్నది కదా బిగ్ టీవీ కానీ, ఏది వీళ్ళది అదేనా, బిగ్ టీవీ కానీ, 10 టీవీ కానీ, లేకపోతే V6 కానీ, లేకపోతే ఇక ఉన్నాయి కదా ఏవో తోకమాలిన ఛానళ్ళు చాలా. వీళ్ళ భాషలో ఏంటంటే తెలంగాణలో ఉన్న శాటిలైట్ ఛానళ్ళు, ఏది టీ న్యూస్ కానీ లేదా HMTV కానీ. ఇప్పుడు టీ న్యూస్ కూడా ఖాతాలు రాదు వీళ్ళకు, ఎందుకంటే వాళ్ళు జర్నలిస్టులకు కూడా కనబడరు. ఏంది అంటే మిగతా ఛానళ్ళు ఉంటాయి కదా, ఆ V6 పేపర్ ఒకటి, బిగ్ టీవీ ఒకటి, దాంతోపాటుగా ఇతరత్ర కొన్ని ఛానళ్ళు ఉంటాయి కదా, అలా పనిచేసేటోళ్ళు మాత్రమే వీళ్ళకు జర్నలిస్టులుగా కనబడతారు. అంటే శాటిలైట్ ఛానల్గా పెట్టుకోబడి ఉన్నారు కదా, అదే శాటిలైట్ సంబంధించిన పర్మిషన్స్ మాకు ఇప్పి మేము పక్కా పెడతాం. శాటిలైట్లకు సంబంధించి ఆ పైసలు 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ఏవైతే బినామీల పేరు మీద ఇప్పుడు ఛానళ్ళు నడిపిస్తున్నావు వాటన్నింటిని కూడా మొత్తం కథంతా బయటకు వస్తుంది. ఏం చెప్తున్నాడు ఈయన అంటే, వాళ్ళు శాటిలైట్ ఛానల్లో చేస్తే మాత్రమే పూర్తి స్థాయిలో జర్నలిస్టులుగా అర్హులట. యూట్యూబ్ ఛానల్ ఆ గొట్టం ఈ గొట్టం అని ఏదైతే మేలు పెట్టుకొని పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తున్నారు, వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు కారు అనే ఉద్దేశంతో ఈయన మాట్లాడుతున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎంత అరిచినామో తెలుసా, ఎంత మాట్లాడినాం, ఎంత పోరాటం చేసినాం, మా పేగులన్నీ తెగేలా, మా రక్తపు సుక్కలు చెమట సుక్కల్లా మారేలా ఆర్థికంగా మానసికంగా పూర్తి స్థాయిలో కూడా ఎంత టార్చర్ అనుభవించినో అది మాకు తెలుసు. ఇక నిన్న మొన్నగా వచ్చిన ఈ ముఖ్యమంత్రి అయిన ఈ మొగోడు, నేను నిజంగా చెప్పాలంటే ఆయన యూట్యూబ్ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే నాకు నమ్మశక్యంగా లేదు, కానీ ఆయన యూట్యూబ్ ముఖ్యమంత్రి అంటే సరిపోతుందేమో. ఎందుకు అంటే ఇదే యూట్యూబ్ ఛానళ్ళ బేస్ మీద కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. మేము ప్రశ్నిస్తేనే, మేము మాట్లాడితేనే నువ్వు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నావు. ఆ విషయాన్ని నువ్వు సోయిమర్చినవేమో కానీ నేనైతే మరవలే. ఎందుకంటే ఇప్పుడు నీ చుట్టూ ఇంకొక మాతో పాటు ప్రశ్నించిన గొంతుకలు ఉన్నాయి కదా, అవి ఇంకా నీ సంఖ్యనే నాకుతాను. ఎందుకంటే ప్రజల పక్షాన్ని ఇంకా రాలే, అవి రావు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొండారెడ్డిపల్లె పోయినప్పుడు మేము బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్తున్నాడు, ఒక్కొక్కడు అంటున్నాడు. వైఆర్టీవీ అనేది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఎవడెవడైతే అన్నం తింటాడో, లేదు నేను కట్టపోయింట్ ఏందినా అన్నమే తింటా, నేను తల్లిదండ్రులకే వచ్చినా, లేకపోతే మురికంపులకెళ్ళో లేకపోతే తుమ్ముళ్ళకెళ్ళి నేను రాలే అనుకున్న ఏ సన్నాసైనా వినుర్రి. ఆనాడు ప్రతిపక్ష పాత్ర పోషించిన, ఈనాడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తా, రేపు ప్రతిపక్ష పాత్ర పోషిస్తా, గుర్తుపెట్టుకో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియజేస్తాను. యూట్యూబ్ల కంటే యూట్యూబ్ అంటే ముఖ్యమంత్రికి చిచ్చు పడుతున్నది, ఎక్కడికెక్కడ రాలిపోతున్నది. ఎందుకంటే నీ బండారం బయట పెడుతున్నాం కాబట్టి, నీ ప్రభుత్వ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ సక్క లేదు కాబట్టి, నీకు పూర్తి స్థాయిలో అహంకారం ఒక్కొక్క మంత్రుల ముఖాలలో ఏంది అంటే అహంకారం బలుపు మొత్తం ఇట్లా పేరుకపోయి కనబడుతున్నాయి. కనీసం ఒకప్పుడు పూర్తి స్థాయిలో మంత్రి పదవులు ఎన్ని సంవత్సరాలు ఉంటారా భయ్? మీరు అంతా మొత్తం పీకుడుగాల లెక్క వేస్తారు, మహా అంటే ఇంకో 3 సంవత్సరాలు ఉంటారు కావచ్చు. ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఒక మంత్రిగా లేకపోతే ముఖ్యమంత్రిగా లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు కట్టుబడి ఉండాలి. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అవన్నీ పక్కన పెట్టి టాపిక్ డైవర్షన్ లెక్క ఊకే అది ఇది అది అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు తప్ప వీళ్ళు పీకేది ఏమీ లేదు. నేను చెప్తున్నా కదా, రేపు భవిష్యత్తులో మనల్ని అరెస్టు చేస్తే మాత్రం ఒక్క కాంగ్రెస్ మంత్రిని ఎమ్మెల్యేను ఎవరిని ఉండనియ. నా కష్టార్జితం వచ్చిన నా జీతగాళ్ళు వీళ్ళంతా. ముఖ్యమంత్రి నా పెద్ద జీతగాడు, మంత్రులందరూ చిన్న జీతగాళ్ళు, ఆ ఎమ్మెల్యేలంతా మిగతా జీతగాళ్ళు. నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఒక్కొక్కరు మాట్లాడే ఈ పరిభాష చూస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా బాధాకరమైన విషయం అండి, చాలా బాధాకరమైన విషయం. యూట్యూబ్ ఛానళ్ళు కాదురా నాయన, నీకు పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు యమపాశాన్ని చూపెడుతున్నాయి. నీ అధికారం ఎప్పుడు పోతుందా, ఎట్లెట్లయితావు అనేది ప్రతి విషయాన్ని కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎపిసోడ్లో కూడా వాస్తవ కోణాలన్నింటినీ కూడా మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఈరోజు ముఖ్యమంత్రి గారు
మా మీద చేసిన ఆరోపణలు తక్షణమే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి, బాజాప్తిగా చెప్పాలి. నువ్వు చెప్పకపోతే నేను ఈ చేత ఎట్లా చెప్పాలనో కూడా మాకు తెలుసు. నీ చుట్టూ ఉండే 4-5 చెంచాగిరి గారు నువ్వు ముఖ్యమంత్రి అయినావు అనుకుంటున్నావు కావచ్చు. ఆ రోజు ఈ సన్నాసులు ఈ బాడకవులు ఎవ్వరు లేడు నీ చుట్టూ. ఇవాళ ఏదో నీ సంకన అధికారం ఉండగానే ప్రతి ఓడు వస్తారు, అధికారంలో లేకున్నా పోరాటం చేసేటోడు కావాలి. ఇక మా ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, లేకపోతే గుంపు మేస్త్రి అయినా మిగిలిపోతాడా అనేది పక్కన పెడతా. నేనైతే ఒకటి క్లారిటీ చెప్తున్నా. ఈరోజు తెలంగాణలో పరిస్థితులు చాలా చిన్న భిన్నంగా మారిపోయినాయి. ఒక విషయం కాదు, 2 విషయాలు కాదు, ఎటువైపును చూసినా ఏ దిక్కు చూసినా దిక్కులన్నీ బికెటీలేలా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా కష్టకాలంలో ఉండిపోయారు. మీరు కొన్ని విషయాలు చెప్తా, ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి సరి అయిన నిర్ణయం మీరే చెప్పుర్రి. నేను ఎందుకు చెప్తున్నా అనేది కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు యువతకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు గ్రామాన వెళ్ళండి. గ్రామాన వెళ్తే కూడా గంజాయి అనేది గ్రామాన విస్తరించిందా లేదా ఒక్కసారి అడగండి. నేను ఇదే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకెవరైనా దగ్గరికి పోతే వాళ్ళకు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం, మా సమాచారం రాలేదంటారేమో, కానీ గ్రామీణ ప్రాంతంలో ఒక కోడ్తోనే ఈరోజు గంజాయి ఏ విధంగా చలామణి అవుతుందో చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు కానీ అత్యాచారాలు కానీ ఏ విధంగా జరిగినాయి అనేది మీరు చూసిర్రు. దాంతోపాటుగా 3వ అంశం ఏంటంటే ప్రధానంగా కూడా అంటే శాంతి భద్రతలకు సంబంధించి మత కల్లోహాలు కానీ ఒకసారి ఒక్క అంశం కాదు ఇవన్నీ. దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ పరిపాలన సరిగ్గా లేక రైతులు కానీ యువత కానీ భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకు చెప్తున్నా అంటే శాంతి భద్రతలకు సంబంధించనే కాదు, విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని ఏం చేసిండు, రాష్ట్ర వ్యాప్తంగా పురుగులన్నం పెడుతూ విద్యార్థులు IIIT బాసరకు సంబంధించి రోడ్లెక్కి ఏ విధంగా కుండపోత వర్షం కురుస్తున్నా కూడా నినాదాలు చేసిర్రో చూసిర్రు. ఓ చోటేమో పాములు గరిచినాయి, ఓ చోటేమో పూర్తి స్థాయిలో బువ్వ ఏ విధంగా పురుగులన్నం ఉన్నదో కూడా చూసిర్రు. రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటున్నా కూడా విద్యాశాఖ మంత్రి స్పందించలే. రాష్ట్రంలో దళిత మహిళల పట్ల 3rd డిగ్రీ చేసినప్పుడు కానీ, 2 చిన్నారులు చనిపోయినప్పుడు కానీ, మా హత్యలు జరిగినప్పుడు కానీ ముఖ్యమంత్రి మాట్లాడాలి. దాంతోపాటుగా ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అంటే రాజకీయ వ్యభిచారం, రాజకీయ కుంపటి. ఇది చాలా హద్దులు దాటి ఏ విధంగా పోయిందో కూడా మీరు చూసిన పరిస్థితి కనబడుతుంది. దాన్ని కూడా మన సార్ పట్టించుకున్న పాపం లేదు. హైడ్రా పేరుతోని హైడ్రామా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికలు వస్తాయా, ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంది, ఎవరెవరు వస్తారు ఏంటి అనేది చెప్పే ప్రయత్నం అయితే ఒకసారి మీకు చెప్తా. ఈయన తెలుసా మీకు? ఒకసారి ఈయన పేరు అరకెప్పుడు గాంధీ అండి. చాలా క్లారిటీగా కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. ఒకసారి చెప్తా. ఇది చాలామంది కూడా మాట్లాడుతున్నారు, మీరు తేలుస్తారా మేము తేల్చాలా, ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై అనర్హతపై హైకోర్టు ఏంటి 4 వారాలే గడువు, పిటిషన్లను వెంటనే స్పీకర్ ముందుంచాలి, వాటిపై విచారణకు షెడ్యూల్ రూపొందించాలి, వివరాల నివేదికను రిజిస్ట్రార్కు నివేదించాలి, లేదంటే మేమే సుమోటోగా విచారణ జరిపిస్తాం, సభ గడువు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉంటే ఆ 5 ఏళ్ళు కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోలేవు, ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో హైకోర్టు కీలక తీర్పు, అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం, బీఆర్ఎస్ నేతలు కౌశిక్ వివేకానంద పిటిషన్లపై తీర్పు అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. అనర్హత పిటిషన్లపై సుప్రీం స్పందించినప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్ ఉత్తర్వులు జారీ చేయవచ్చునా లేదా అనే దానిపై మా తీర్పు ప్రధాన అంశం. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవడం అన్న అంశం న్యాయ సమీక్షలో లోబడి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా సుప్రీం నిర్ణయం నిర్ణీత సమయంలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటున్న పిటిషనర్ల వాదన సరికాదనలేం. ఎందుకంటే స్పీకర్ తాను యొక్క పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడాన్ని ఎంతకాలం ఉపేక్షించాలన్న ప్రశ్న తలెత్తుతుంది. సాంకేతిక కారణాలని చెప్పి పిటిషన్ కొట్టేయడం వల్ల న్యాయం చేసినట్లు కానే కాదు. ప్రతి రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ప్రమాణాలు, నైతికతలను కట్టుబడి ఉండాల్సిందే. కాలయాపన వల్ల న్యాయం దక్కని పరిస్థితులు ఉండకూడదు. నిష్క్రమణ యపత్పరం పైన న్యాయ సమీక్షకు ఎంతకాలం వేచి ఉండాలనేది కూడా ప్రశ్నే. చట్టసభలలో గడువు 5 ఏళ్ళు, సభ గడువు ముగిసేదాకా కూడా స్పీకర్ మౌనంగా ఉంటే కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవు. అదే జరిగితే భారత రాజ్యాంగ నిబంధనలకు, ప్రజాస్వామ్య సూత్రాలకు అర్థం లేనట్టే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అన్ని కేసులలో భిన్నమైన వాదనలు ఉంటాయి, వాటిని వదిలేయడానికి వీల్లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో బాధితుల పక్షం నుంచి పరిశీలిస్తూ విషయం తీవ్రతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఈ కేసులోనే చేశాం.
కిహోటోలో హోలోహన్ కేసులోనూ కూడా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మేరకు న్యాయపరమైన క్రమశిక్షణ అనుసరించాలి. కిషన్ మేఘా చంద్ర సింగ్ కేసులో నిర్దిష్ట గడువులోగా అనర్హత పిటిషన్లపై తేల్చాలంటూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు విభేదించబం 141 అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు చట్టం దానికి కట్టుబడి ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశం ఏంటంటే ఫిరాయింపుల సీట్లలో ఉప ఎన్నికలైతే ఖచ్చితంగా వస్తాయి. ఏ విధంగా వస్తాయి, ఎట్లా వస్తాయి అని చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయన తెలుసు కదా, ఈయన పేరు అరకెప్పుడు గాంధీ అండి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పిఎస్సి చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నామినేటెడ్ చేయకపోయినా అరకెప్పుడు గాంధీ నియామకం చరిత్రలో ఇదే తొలిసారి అధికార పార్టీ వ్యక్తికే పిఎస్సి చైర్మన్ ఏంది పదవి. ప్రజాపద్దుల కమిటీకి సంబంధించి పదవిని పూర్తి స్థాయిలో ప్రతిపక్షం నామినేటెడ్ చేయకపోయినా కూడా ఆయనను పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈయన ఇంతకుముందు ఒక వ్యాఖ్యలు చేశాడు. ఈయన అరకెప్పుడు గాంధీ ఒక వ్యాఖ్యలు చేశాడు. ఏమని అంటే, నేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు, దేవుడి శాల్వా మాత్రమే కప్పుకున్నా. వారవ్వా ఏమి నీతులు చెప్తారు అయ్యో ఓ రాజకీయ నేతలారా, మిమ్మల్ని చూసి అసలు మేము నేర్చుకోవాలి తెలుసా. దొంగలు దోపిడీ ఎట్లా చేస్తారనేది ఫస్ట్ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి నాకు పాత మిత్రుడు, అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీలో చేరమని రేవంత్ రెడ్డి నన్ను ఎప్పుడూ కోరలేదు. ప్రతిపక్షానికి పిఎస్సి ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? నాకు పిఎస్సి ఇస్తే ఓర్వలేని తనం ఎందుకు? మనం ఏం చేస్తామో కూడా గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని చంపుకుంటూ వచ్చారు, వారికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు. మీ వాదన చెప్పండి, చర్చకు సిద్ధం. మీకు సమాధానం చెప్పేందుకు నేను రెడీ. ఇక చైర్మన్ కోసం ఎమ్మెల్యేల సంతకాలతోనూ నేను రూల్స్ ప్రకారం నామినేషన్ వేశాను. తప్పులుంటే వెళ్ళి స్పీకర్ను అడగండి. ఉప ఎన్నిక వస్తే ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అరకెప్పుడు గాంధీ. ఇక అర్థమైందా ఇక్కడ ఏంది అంటే, అరకపూడి గాంధీ అనేటి ఈయన చైర్మన్గా పెట్టిళ్ళు పిఎస్సి చైర్మన్ అని. ఈయనకి ఎట్లిస్తారు అనేది ఇప్పుడు ప్రధానంగా కూడా పంచాయతీ కొనసాగుతుంది. ఈయన పంచాయతీ తారాస్థాయిలో కూడా చేరిన పరిస్థితి కనబడుతుంది. ఈయన ఏమంటుండు అంటే, ఈ పిఎస్సి చైర్మన్ అనేది ప్రతిపక్షానికే ఇవ్వాలా, అట్లెట్లు ఇస్తారు, ఎవరికి ఇస్తే ఏమవుతుంది, మీరు అప్రజాస్వామ్యంగా ఏ విధంగా నరుక్కుంటొచ్చిలో మాకు తెలుసు కదా, మీరు ఏ విధంగా మాట్లాడతారని ఈ మొగ ఆయన పెద్ద ఆయన. ఇక తెలంగాణ తోపే ఎవరు లేడు, ఇక ఈయన మించిన తోపే ఈయనకే అన్నీ తెలుసు. ఇక మొత్తం భారత రాజ్యాంగం రచించింది ఈయననే, పరిపాలన వ్యవస్థ అంత ఎట్లుండాలో ఈయనకే తెలుసు. ఈయన మళ్ళీ సుప్రీంకోర్టు ఏమైనా అవసరం ఉంటే పోయాట స్పీకర్ నడుకోవాలన్నట. ఈయన అరకెప్పుడు గాంధీ అండి, అరకెప్పుడు గాంధీ. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, మా జీతగాడు. ఏం చేస్తున్నారు ఇలా అంటే, కాంగ్రెస్ పార్టీ అట కప్పుకోలేదట, దేవుడి శాల్వ కప్పుకున్నాడట. ఎంత సిగ్గుచేటండి ఇది. ఆయన్నే నేను మాట్లాడిన మాట కాదు అది. దేవుడి శాల్వ కప్పిండట. వీళ్ళిద్దరట పాత దోస్తులట. మరి ఏ బల్లె చదువుకున్నారో, ఏ దుకాణంలో కూకున్నారో, మరి ఏడు వేర్రో మనకేందుకు కానీ వాళ్ళ దోస్తులట పోయాట కలిసిండట. అభివృద్ధి కోసమే కలిసిండట. కొంపలు అంటకపోయిన 8 నెలల్లో పోయి అభివృద్ధి కోసం కలవాల్సిన పరిస్థితి ఈ అరకెప్పుడు గాంధీకి ఏర్పడిందట. బా ఏమి నీతులు చెప్తారా భయ్ మీరు. అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాయి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. శాల్వ కప్పిండట, పార్టీ కండువ కప్పుకోలేదట. పార్టీ కండువనట కప్పుకోలేదట. శాల్వ మాత్రం అది దేవుడి శాల్వ కప్పిండట ఈయనకు, అరకెప్పుడు గాంధీ అనట ఆయనకు. ఈ అరకెప్పుడు గాంధీని నియమించాల్సింది ప్రతిపక్షం నామినేటెడ్ చేయాలి కదా ఎవరినో ఒకరిని. వీళ్ళ స్వతహాగా ఏంది అంటే, తెలంగాణలో భారత రాజ్యాంగం ఉందనుకుంటున్నారా మీరు? అదొకటి ఉందనుకుంటున్నారా? ఓ అట్లా అనుకోకుర్రి, మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. తెలంగాణలో భారత రాజ్యాంగం అనేది లేదు. ఇక్కడ మొత్తం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక రాజ్యాంగం కొనసాగుతున్నది. వీళ్ళట ఈయనట దేవుడి శాల్వ కప్పుకున్నాడు. ఎవరిని చెప్తాను, ఎవరిని పిచ్చోళ్ళు చెప్తాను. కానీ ఉప ఎన్నిక అయితే తత్తది కదా బిడ్డ, అప్పుడు నువ్వు ఎట్లా గెలుతావు మేము కూడా చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. ఇక ఆ పార్టీ మారిన వాళ్ళ లిస్టు ఇక చూడుర్రి. ఇక వీళ్ళండి శుద్ధ పూసలండి వీళ్ళందరూ, మన జీతగాళ్ళు. వీళ్ళంతా మన జీతగాళ్ళు ఏంది అంటే, మనం చెప్పిన పని చేయకుండా పక్కన ఏంది అంటే ఇక వీళ్ళకి నచ్చిన కాడికి వెళ్ళిపోయాం. మనం జీతాలు ఇవ్వాలి, అన్నీ చేయాలి. ఒక్కసారి ఇగో ఇవి ఆనిముత్యాలు, తెలంగాణలో అద్భుతమైన ఆనిముత్యాలు. ఇవి మామూలు ఆనిముత్యాలు కాదండోయ్, నేను చెప్తున్నా కదా. శుద్ధ పూసని మామూలు ఆనిముత్యాలు కాదు ఇవి. పార్టీ మారిన ఎమ్మెల్యేల లిస్ట్ ఒక్కసారి చూడరు. కడియం శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్, ఈయన అమ్మో. తెల్లం వెంకట్రావు గారు భద్రాచలం, అయ్యో. దానం నాగేంద్ర హబ్బా ఖైరతాబాద్. అరికెప్పుడు గాంధీ షేర్లింగంపల్లి.
పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్స్వాడ, గూడెం మైపాల్ రెడ్డి, పటాన్ చెరువు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ కాళ యాదయ్య, చేవెళ్ళ డాక్టర్ సంజయ్, జగిత్యాల మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిలు. ఎప్పుడు మారిలు? సరే, కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వచ్చి ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది, అద్భుతంగా చేస్తున్నది అంటే మారిరంటే ఒక అర్థం పర్థం ఉంటుంది. ఏడాది అంటే 365 రోజులు కూడా కాలే, నేనత్తా 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 అంటుకుంటూ ఊరికినాయి. మళ్ళీ ఈ 10 మంది ఎంత శుద్ధపూసని మాట్లాడతారు తెలుసా? మేము కాంగ్రెస్ పార్టీలో జైన్ కాలే, ఆయన దేవుడి శాలువ కప్పిండు, మేము కప్పుకున్నాం. ఇగో ఈ శుద్ధపూసని మాటలు మాట్లాడేటి ఇవి తెలంగాణలో మీకు దొరకని ఆనిముత్యాలు ఎక్కడన్నా ఉంటే వీళ్ళని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని ప్రజలు ఇచ్చారండి. నా భాషలో నేను చెప్పాలంటే వీళ్ళు శుద్ధపూసలు అన్నట్టు. ఇక వీళ్ళని మించిన రాజకీయ చతురత కదిలిన వ్యక్తులు ఇక్కడెక్కడ కనబడరు. ఇక చూడుర్రి, ఇక్కడ మొత్తం 10 నియోజకవర్గాలు కూడా ఎన్నికలు వస్తాయి. తెలంగాణలో కూడా ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ ఏంటో తెలుసా? కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించి ఒక విషయం తెలుసా? కేసీఆర్ ఇవాళ ఎన్నో తారీఖు? 10వ తారీఖు. బహుశా నాకు తెలిసినంత వరకు 12వ తారీఖు లేదా 22వ తారీఖు ప్రజల్లోకి కేసీఆర్ వస్తాడు. కేసీఆర్కు ఒక ఆనవాయితీ ఉంది, మీ అందరికీ తెలుసో లేదో. నేను 2001 నుండి చాలా క్లియర్ కట్గా ఈ పెద్ద మనిషిని అబ్జర్వ్ చేస్తా. ఎందుకంటే అద్భుతమైన వ్యక్తి. ఎట్లా ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినందుకు నిజంగా కూడా అక్కడి నుంచి అద్భుతమైన వ్యక్తి. కేసీఆర్కు ఒక ఆనవాయితీ ఉంది, బీఆర్ఎస్ పార్టీకి కూడా ఉన్నది ఉప ఎన్నిక. ఇది లక్ష్మి లాంటిది బీఆర్ఎస్ పార్టీకి. ఎట్లా అంటే ఇక మామూలు కాదు, బీఆర్ఎస్ పార్టీకే ఇది అసలు ఇక ఏంది అంటే ఒక అద్భుతం. నేను మన భాషలో చెప్పాలంటే ఇక పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా కూడా మళ్ళా ముఖ్యమంత్రి పదవిలో కేసీఆర్ను కూర్చోబెట్టడానికి ప్రధానమైన ఆయుధం ఉప ఎన్నిక. ఉప ఎన్నిక ఒక్కసారి తెలంగాణలో జరిగితే ఏమైనా కావచ్చు, తెలంగాణలో ఏమైనా కావచ్చు. అంటే ముఖ్యమంత్రి పీఠంలోకి రేవంత్ రెడ్డి దిగిపోవచ్చు, అదే పీఠంలో కేసీఆర్ కూకోవచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి రేవంత్ రెడ్డి పోయి మల్లల్లనే కూకోవడానికి ప్రయత్నం చేయవచ్చు, ఏదైనా జరగవచ్చు. నేను చెప్తున్నా కదా, 365 రోజులు గడవక ముందుకే తెలంగాణలో రచ్చ మొదలైంది. మీ అందరూ చూస్తున్నారు, దిక్కులు ఎటు చూసినా కూడా మీకు కనబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఉప ఎన్నిక 10 నియోజకవర్గాలలో గనక వస్తే మీరందరూ కూడా చూడండి, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఇక్కడ కడియం శ్రీహరి కానీ, లేకపోతే తెల్లం వెంకట్రావు కానీ, దానం నాగేందర్ కానీ, అరకెప్పుడు గాంధీ కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, గూడెం మైపాల్ రెడ్డి కానీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ, ప్రకాష్ గౌడ్ కానీ, కాళ యాదయ్య కానీ, డాక్టర్ సంజయ్ కానీ, అంటే ఈ నియోజకవర్గాలు 10 నియోజకవర్గాలలో కూడా ఉప ఎన్నికలు వస్తే తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ మళ్ళీ చేతిలోకి వచ్చినట్టే. మీరు ఏమన్నా అనుకోరు, ఇది నిజం. ఎట్లా అంటే భారత రాజ్యాంగం ప్రకారమే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కష్టకాలంలో కాదు, అధికారం ఉన్నప్పుడు పందికొక్కులు, అడ్డగాడిదలు, ఎలక ఘోరంగా దొబ్బి తిన్నాయి. పందికొక్కులకంటే అధ్వానంగా తిన్నాయి. మంచిగా సంపాదించిళ్ళు, మూటలు సంపాదించిళ్ళు, మొత్తం అక్రమ సంపాదన, అడ్డమైన కబ్జాలు, అడ్డమైన కథలు, అడ్డమైన కేసులు అన్నీ ఉండేటాలకు ఇక ఏమవుతుందో ఏమనుకున్నారో కానీ బుర్ర పోయి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోగానే అయిపోయిందా అంటే వీళ్ళంతా రోజు పార్టీలో కూకుంటారు, ఒకరి మీద ఒకరు. ఇక ఎట్లా అంటే ఇక ఘోరంగా ఏడతారు, ఇక ఏడ్చిర్రు, అయిపోయింది. ఇక ఏమవుతుందని వెయిట్ చూసిళ్ళు. ఆఖరికి ఇప్పుడు కోర్టు వేసింది, చెంపపల్లి షెట్టర్లను మనం అయితే 32 పల్లెలు రాల్చట్టు సమాధానం చెప్పింది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది అంటే ఉప ఎన్నికలు ఇక్కడ వస్తే తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు. దీంట్లో నో డౌట్. ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో ఉప ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయి. 10 నియోజకవర్గాలలో మాత్రం ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు ఈ 2 పార్టీలే ఉన్నాయి. ఇంకెవడన్నా ఎక్కువ తక్కువ వేరే పార్టీలు ఉన్నాయంటే అస్సలు ఊకొని నేను చెప్తున్నా. ఒక్కడు కూడా కనవల్లే నాకు తెలంగాణలో. ఈ 8 నెలలు 9 నెలల కాలంలో ఇన్ని ఘోరాలు నేరాలుగా జరుగుతూ ఉంటే ఒక్క నా కొడుకు కనవల్లే. ఆడీడ కనబడ్డారు తప్ప కేవలం బీఆర్ఎస్ పార్టీ కనబడ్డది. అక్కడక్కడ ఏంది అంటే ఆడో మొక్క లెక్క బీజేపీ కనబడ్డది. అబద్ధం ఆడద్దు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఈ 2 పార్టీలు విపక్ష పాత్ర పోషి ఇంకేమన్నా పార్టీలు ఉన్నాయి, నేను పెద్ద తోపును తురుము అనుకుంటే నడవదు ముచ్చట. తెలంగాణలో నాకు 3 పార్టీలు కనబడుతున్నాయి. తెలంగాణ ఒకటి అధికారాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కుంపటి, ఒకటి విపక్ష పాత్రలో అద్భుతంగా
చేస్తున్నాయి. ఇక్కడ ఏంది అంటే ఈ 3 పార్టీల అభ్యర్థులు రెడీగా ఉండురు. ఇక మీ నియోజకవర్గాలలో మీ నియోజకవర్గాలకు ఎన్నికలు వస్తున్నాయి, ఇక గట్టిగా వస్తాయి. ఇక మొత్తం ఊడగొచ్చి కూకోబెట్టాలి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఎట్లా అంటే వాళ్ళ పార్టీని వాళ్ళు డిస్టర్బ్ చేసుకోదలుచుకోలే. ఎందుకు చేసుకోలేదు అంటే కూడా చెప్పిన కదా నేను చాలా క్లారిటీగా మళ్ళీ చెప్తున్నా, ఒక మాటలో చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నాడండి. ఆయన బీజేపీకి ఆల్రెడీ మూలాలు ఉన్నాయి. ఏంది అంటే ఈయనకు నారా చంద్రబాబు నాయుడుకి గురు శిష్యుల బంధం. ఇంకోటి ఎన్డీఏ అలవెన్స్లలో అటు టీడీపీ ఉన్నది, ఇటు మరోవైపు రేవంత్ రెడ్డి మూలాలు కూడా బీజేపీకి సంబంధించినవి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాహుట ఎగరేస్తే మాత్రం ఈయన అనుచరులతో కలిసి భారతీయ జనతా పార్టీకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ కూడా ఏదైనా చేయడానికి ఆశ్చర్యం లేదు. తనను తాను నిరూపించుకోవడానికి ఇప్పుడు హైడ్రా అనే హైడ్రామా మొదలుపెట్టిండు. దీని గురించి నేను చాలా క్లారిటీగా చెప్పిన. ఏంది అంటే ఆయన వ్యక్తిగత ఇమేజ్ నేను పవర్ఫుల్ లీడర్ అని నిరూపించుకోవడానికి ఈ లొట్టపీస్ హైడ్రా తెచ్చిండు. ఇది నిజంగా పేదోళ్ళ పక్షాల శాపంగా, ధనవంతులకు మాత్రం లగ్జరీ లైఫ్ను అందించే హైడ్రా. దీని గురించి ఎవరన్నా ఇది ప్రజాస్వామ్యం ఇది అది తోపు తురుమన్నాడు అనుకో, మీ అంత వేస్ట్ కలిగి దేశంలో కూడా లేరు. నేను చెప్తున్నా కదా, ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎన్నికలు రాబోతున్నాయి. సో బీ కేర్ఫుల్. ఇప్పుడు జరగబోయే ఎన్నికల ఇక భవిష్యత్తు తెలంగాణ నిర్ణయించాలి. వీళ్ళని ఖచ్చితంగా ఓడగొట్టాలి. మళ్ళీ వీళ్ళ రాజకీయ సన్యాసం కావాలి. వీళ్ళు మళ్ళా దానం నాగేందర్ ఎట్లా మట్ట నా కొడకల్లారా బయట తిరగని అన్నారు కదా, ఆయనకి ఏ పదవి లేకుండా ఆయన ఇంట్లో కూక్కబెట్టురు. కడియం శ్రీయారి ఏం మాట్లాడిండో మీ అందరికి గుర్తున్నది కదా. తెల్లం వెంకట్రావు కానీ అరకపూడి గాంధీ శుద్ధని శుద్ధపూస మాటలు మాట్లాడతాను. ఇక పోచారం రైతు బిడ్డ కానుండి పోయి ఇక ఏ బిడ్డ కాకుండా పోతుంది. మీరు చూడుర్రి, దిక్కు దివానా లేకుండా పోతారు వీళ్ళంతా. ఈ మన జీతగాలు 10 మంది జీతగాలను ఎల్లగొట్టాలి మనం. ఆల్రెడీ జీతాలకి వెళ్ళి తీసేయాలి. ఈ 10 మంది జీతగాలను ఎప్పుడైతే తీసేస్తామో గప్పుడే మనకు ప్రశాంతత ఉంటుంది. లేదనుకోర్రి మళ్ళా గిదే సమయం అవుతుంది, గిట్లనే ఉంటుంది. ఎందుకంటే 4 వారాలలో తెలంగాణలో ఏం జరగబోతుంది అని చెప్పే ప్రయత్నం అయితే జరగబోతున్నది. కాబట్టి రాష్ట్రంలో మాత్రం ఉప ఎన్నికలు అయితే తథ్యంగా వస్తాయి. ఇది నేను చెప్పిన మాట కాదు. కాదంటే ఒక్కసారి ఇక్కడ ఉన్నది చూపెడతా. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తథ్యం అంటున్న హరీష్ రావు. క్రిమినల్ కేసులు పెట్టాలన్న సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని నేను చెప్తున్నా కదా, హైకోర్టు తీర్పు అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు. అయితే కూనమనేని సాంబశివరావు చాలా ఆగ్రహంతో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నది. కూనమనేని సాంబశివరావు అంటే సిపిఐ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా, అంటే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీల అలవెన్సులలో ఆయన అక్కడ ఒక ఎమ్మెల్యే స్థానాన్ని అయితే గెలుచుకున్నాడు. కాబట్టి ఆ ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి జరిగిన వ్యవహారంలో ఏం జరిగింది అంటే, ఇప్పుడు కమ్యూనిస్టుకు సంబంధించి అంటే మావోయిస్టు పార్టీలకు సంబంధించి మావోయిస్టులకు సంబంధించి వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. అగ్రనేతలందరూ కూడా నేలరాలిపోతున్న పరిస్థితులు మీరు అందరూ కూడా చూస్తున్న విషయం మీ అందరికీ తెలిసే. గ్రేహౌండ్ బలగాలు కానీ ఇతరత్ర బలగాలు కానీ పూర్తి స్థాయిలో కూడా అడవులన్నీ జల్లడబట్టి ఎక్కడికక్కడ కాల్పులు జరుపుతాయంటే ఈ ఎమ్మెల్యే కూనమనేని విరుచుకు పడ్డాడు కదా, మామూలు కూడా కాదు. ఇక రేవంత్ రెడ్డి నువ్వు మాకద్దు దిగై అన్నంత బలంగా బాహాటంగానే చెప్పేసిండు. సో ఎమ్మెల్యే కూనమనేని చెప్పిన తీర్పుకు సంబంధం అంటే ఆయన మాట్లాడిన విధానం కాంగ్రెస్ పార్టీతో కయ్యానికి కమ్యూనిస్టులు ఎప్పుడో దువ్విర్రు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అనే విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇక్కడ ప్రధానంగా కూడా ఒకసారి కేటీఆర్ ఏమన్నాడో చూద్దాం. ఫిరాయింపు సీట్లలో ఉప ఎన్నికలు ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానంలో ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు. ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు కఠిన చట్టం తెస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఒక్క పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం అంటే నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేయడమే. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఫిర్యాదు అందిన 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ స్పీకర్ లెక్క చేయకపోవడం దురదృష్టకరం. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు తథ్యం. కేటీఆర్ మాట. హరీష్ రావు ఏమన్నాడు? హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. తీర్పునకు అనుగుణంగా స్పీకర్ 4 వారాలలో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నాం. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని కూడా హైకోర్టు తీర్పుతో తేలిపోయిన పరిస్థితి కనబడ్డది. ఇది మీకు లైవ్లో కనబడుతున్న విషయం. అయితే తెర వెనుక జరిగే విషయాన్ని ఇంకోటి చెప్తా, ఇది కూడా చెప్పాలి. అయితే ఒక 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిలు. వీళ్ళు 4 ఎమ్మెల్యేలు మళ్ళీ చెప్తున్నా. అంటే ఈ 10 మంది లిస్టులో 4 వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారు. ఇక్కడనే ఉందాం అనుకున్నారు. కానీ క్లియర్ కట్గా ఇక్కడ జరిగిన చిత్ర విచిత్రం ఏంటంటే ఈ 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో
వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతోని బాంచన్ దండం పెడతా కాలముక్త నేను ఈ పార్టీలో ఉండలేకపోతున్నా, మీరు ఏమన్నా చేరి మళ్ళీ అనర్హత వేటు వస్తే కనుక నేను 50 కోట్లు, మొన్న మా జగ్గారెడ్డి అన్న చెప్పిండు 100 కోట్లు ఖర్చు పెట్టే అంత ఓపిక నాకు లేదు, ఎందుకంటే సంగారెడ్డిలో 50 కోట్లు లేకపోతే పటాన్ చెరువులో 100 కోట్లు ఖర్చు పెట్టే అంత సినిమా నా దగ్గర లేదు, ఈ 100 కోట్లు 50 కోట్లు పెట్టే బదులు ఊకున్నది ఉత్తమం అనే కోణంలా ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఇక్కడ ఏడా, ఇగో ఈ ఎమ్మెల్యేలు ఈ లిస్ట్ ఉన్నది కదా మన దగ్గర, ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనుకుంటున్నారట ఎవరు, ఇలా ఎవరైనా ఉండొచ్చు, ఈ 10 మందిలో 4 ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కూడా ఇన్ని 100 కోట్లు మేము ఇచ్చే ఓపికలేదు, ఖచ్చితంగా కూడా కేసీఆర్ కేటీఆర్ లేకపోతే హరీష్ రావు కవిత దగ్గరికి పోతా బాంచన్ ఇక పార్టీ మారినందుకు తప్పైంది అనే కాడికి క్యూ కట్టిలట. అయితే ఇందులో ఇంకో సెన్సేషన్ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు ఒక మంచి సమయం సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. దీంట్లో నేను చెప్పిన క్లారిటీగా చెప్పిన 22 మంది నుంచి 30 మంది తిరుగుబాటు బాహుట ఎగరేయడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ వీళ్ళు బాహుట ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే సంవత్సరం తర్వాత తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి, చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు, ఎవడు ఏ పార్టీ పోతాడో, ఎవడు ఏ పార్టీ నుండి వస్తాడో, ఎప్పుడు ప్రభుత్వం కూలుతుందో, ఎప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందో, ఎప్పుడు ఎమర్జెన్సీని తలపిస్తుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలంగాణలో అర్థం కాదు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణకు మరొక గండం కూడా పొంచి ఉంది. త్వరలో నేను మళ్ళీ చెప్తున్నా, అతి త్వరలో తెలంగాణకు ఒక పెద్ద గండం రాబోతున్నది. అతి త్వరలో నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణకు మరొక గండం రాబోతున్నది. ఈ గండాన్ని కూడా మనం గట్టెక్కించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఢిల్లీ తరహాలో తెలంగాణలోని హైదరాబాద్ను మరో రాజధానిగా ప్రకటించే కేంద్ర పాలిత ప్రాంతంగా లేకపోతే ఏంది ఢిల్లీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఏదైనా జరగవచ్చు అనే ఒక సంచలనమైన వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి కేంద్రం ఏం చేస్తుంది, ఢిల్లీ మీద హైదరాబాద్ మీద పెత్తనం కోసం ప్రయత్నం చేస్తున్నది అనేది మనకు అందుతున్న సమాచారం. మరి దీంట్లో నిజమెంత వాస్తవం ఎంత అనేది ఆ బండి సంజయ్ను ఆయన పేరేం పేరు కిషన్ రెడ్డి వీళ్ళే చెప్పాలి, ఎందుకంటే కేంద్రంలో ఉన్నది వాళ్ళే కాబట్టి వాస్తవాలు వాళ్ళే చెప్పాలి. సో ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఈ ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి కనుక జరిగితే వీళ్ళు ఏం చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ బయటికి వచ్చిన తర్వాత, ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత కమింగ్ సూన్ నాకు తెలిసి ఇవాళ 10వ తారీఖు అంటే 12వ తారీఖు రావచ్చు లేదా 22వ తారీఖు రావచ్చు, ఏదో ఒక షెడ్యూల్ ప్రకారం అయితే ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ అయితే వస్తాడు. రుణమాఫీ విషయంలోనైతేనేం, మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరునైతేనేం, జర్నలిస్టుల పట్ల వ్యవహరించిన తీరైతేనేం, ఇతరత్ర ఏదైతేనేం ఆ అన్ని విషయాలలో కూడా కేసీఆర్ చాలా క్లారిటీగా కూడా క్లియర్గా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు వివరించి పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాడు. సో ఉప ఎన్నికలు గనక వస్తే, ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి, ఆ ఉప ఎన్నికలు గనక ఇప్పుడే వస్తే మరొక రకంగా కూడా కార్యాచరణ ఉండే అవకాశాలు ఉన్నది అనేది విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. సో ఈ ఆపద నుండి రేవంత్ రెడ్డి గట్టెక్కలేక భారతీయ జనతా పార్టీతోని దోస్తీ గట్టే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. మరి ఆయన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటాడా లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా వెళ్తాడా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. సో ఖచ్చితంగా కూడా ఈయన వెళ్ళే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక దాంతోపాటుగా మరో అంశాన్ని ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏది, ఇగో 499 మందిలో ఏ ఒక్కరికి కూడా వర్తించలేదు సొసైటీ ఎదుట బైఠాయింపు. ఏంది, నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలోని సింగిల్ విండోలో 499 మంది రైతులు రుణం తీసుకుంటే ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని వాపోతున్న పరిస్థితి కనబడుతున్నది. నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ క్లియర్ కట్గా రైతులకు నేను మళ్ళీ చెప్పే అంశం ఒకటే, రైతన్నల్లారా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, మిమ్మల్ని వంచింది, అన్ని రకాలుగా ఎట్లా చేయాలో అట్లా చేసింది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మీకు మొన్న కూడా చెప్పిన ఎస్ఎల్బికి సంబంధించి 49,500 కోట్లు కావాలి. దీంట్లో ప్రధానంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సంవత్సరం కడుపు మార్చుకొని 40,000 కోట్లు ఉంటే సరిపోతుందని చెప్పిండు. దాంతోపాటుగా కేబినెట్ 31,000 కోట్లు అన్నది, రాష్ట్ర అసెంబ్లీలో 26,000 కోట్లను మాత్రమే ప్రకటించారు. ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది 17,933 కోట్లే. అంటే రుణమాఫీకి సంబంధించి 100%లో కేవలం 40% మందికి కూడా కాలేదు, 30-40% మందికి కూడా కాలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏదో కొర్రీలు పెట్టి రైతుల పక్షాన ఇప్పటికే మీకు పెట్టుబడి సాయం రావాలి, ఎకరానికి 17,000 ఇస్తా అన్న
ఈ మొగోళ్ళంతా ఏడబైలో మరి ఏమైపోయిందో ఏం కథనో తెలియని పరిస్థితి, రైతు చనిపోతే వాళ్ళకు భరోసా లేని పరిస్థితి, రుణమాఫీ కాని పరిస్థితి. రైతులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎప్పుడొచ్చినా కూడా రైతుల జీవితాలతోని ఆడుకుంటుంది అని చెప్పడానికి ఒక క్లియర్ కట్గా కూడా అర్థమవుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిలు. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసుడే తప్ప ఈ రైతులకు అన్నం పెట్టేదైనా, రైతులు సుభిక్షంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, రైతులు హ్యాపీగా ఉండాలంటే కేసీఆర్ ఉంటేనే మీకు అవుతుంది. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను మళ్ళొక మాట చెప్పాలి. నేనేమంటున్నానంటే ఏడమైంది వార్త, ఒక వార్త ఇగో ఇక్కడ చూసిలా, ఏంది ఇది? ఆకేరు ఆక్రోశం, సర్కార్ నిర్లక్ష్యం, రాకాసి తండ కన్నీటి గాథ, అది ఊహించని ప్రమాదం, వైపరీత్యం మించిన ఉదంతం, ఆదమర్చి నిద్రపోతున్న అమాయకులను కబలించేందుకు దూకిన రాకాసి వరద ప్రవాహం, రెప్పపాటుతో ప్రాణాలతో బయటపడ్డ తండావాసుల కన్నీటి ప్రయాణం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వరద దాటికి పునాది భాగంలో కొట్టుకుపోయిన ఇల్లు, దాంతోపాటుగా వరద దాటికి ధ్వంసమైన ఓ ఇల్లు, ఈ పక్కన బురదలో కూరుకుపోయిన వస్తువులు, వరద ప్రవాహంతో ఇంట్లో నుంచి కొట్టుకువచ్చిన బియ్యం సంచి అంటూ కూడా ఇట్లా చూస్తున్నాయి. ఇది పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచిస్తే ఖమ్మం జిల్లాకు సంబంధించి వరద బాధితులను ఇప్పటి వరకు ఏ ఒక్క సన్నాసి పట్టించుకోలే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇతరత్ర కానీ పట్టించుకుంటున్నామని చెప్తున్నారు, కానీ ఏ ఒక్కరైతే పట్టించుకున్న దాఖలాలు అయితే ఎక్కడ కనబడతలేదు. ఎందుకంటే ఖమ్మం జిల్లా ప్రజలారా మీరు మళ్ళీ ఆలోచించాలి. మీ కాడున్న మంత్రులను రాజీనామా చేయమనుర్రి, మీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమనుర్రి, దాంతోపాటుగా మీకున్న ఎంపీని రాజీనామా చేయమనుర్రి. ఎవడన్నా వస్తే మీ పొలిమేర దాటిదాకా తన్ని తరిమి పెట్టుర్రి, లేకపోతే మీ బతుకులు ఆగమైతాయి. నేను చెప్తున్నా కదా, మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన పరిస్థితి పక్కా కావాలి, లేకపోతే వీళ్ళు ఆగం చేస్తారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నది. నీ బాధ కాదు నా బాధ విను. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసి తండలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వరదలో కొట్టుకుపోయిన ఇళ్లను పరిశీలించేందుకు వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాలుముఖి తమను ఆదుకోవాలని కన్నీటి పెట్టుకుంటున్న వరద బాధితులు. అయితే తమ గోడు చెప్పుకుంటుంటే వినకుండా ఏడవకండి, ముందు ఫోటో దిగండి, మీతో ఫోటో దిగడం మాకు అవసరం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులతో ఫోటోలు దిగి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇగో ఇట్లుంటుంది బీజేపీ. ఇది బీజేపీ సోషల్ మీడియాకి సంబంధించి. దయచేసి మీరు మారండి, లేదా మీ నాయకులను మార్చండి. ఇంత కేంద్ర మంత్రి ఉండి ఎంత కొన్ని వేల కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు తక్షణ సాయం కింద తెలంగాణ రాష్ట్రానికి సాయం చేయాల్సింది పోయి ఈ పెద్ద ఆయన మొగ ఆయన పాపం యువకుడు ఆయన ఏంది కాళ్ళ మీద పడి బాధ అంతా చెప్పుకుంటా ఉంటే ఎడవకు కాళ్ళు పట్టుకున్నాడు. ఈయన కాళ్ళు పట్టుకుంటే ఏం చేసిల్లో తెలుసా? కాళ్ళు పట్టుకుంటే ఆయనను పక్కవ జరిపి ఫోటో దిగమన్నారు. ఇంతకంటే నీచం దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? ఒక్కసారి మీరే ఆలోచించుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నా అనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇక మరో అంశం అయితే వైఆర్టీవీ రంజిత్ మీద కుట్ర జరుగుతుంది. ఇది నిన్నట్టుండి నాకు చాలామంది పంపించిన విషయాలు. ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్ కట్గా చెప్తా. ఈరోజు పార్టీలలో ఉండే నేతలు కావచ్చు, పార్టీలు మారిన వ్యక్తులు కావచ్చు, మీకు అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే నా మీద ఒక భయంకరమైన కుట్రకు తెరలేపేలు ఏంటి అంటే, నేను వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు సంబంధించి 2022 జూన్ 24వ తేదీన ప్రారంభించిన. దేనికి ప్రారంభించిన? ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం ప్రయత్నం చేసిన. దీనికంటే ముందు అక్కడ ఉండే డిజిటల్ టాప్లో ఉండే సుమన్ టీవీకి సంబంధించి కావచ్చు, అంతకుముందు రాజ్ న్యూస్ కావచ్చు, ప్రైమ్ 9 కావచ్చు, స్టూడియో కావచ్చు, 99 టీవీ కావచ్చు, ఇట్లా శాటిలైట్ ఛానళ్లలో పనిచేసిన తర్వాత మనం కూడా పోరాట స్ఫూర్తి ఉద్యమం నుండి వచ్చిన వ్యక్తులం. మనం ఒక యూనివర్సిటీలో ఉద్యమానికి నాయకత్వం వహించిన విద్యార్థి విభాగానికి సంబంధించిన వ్యక్తి. నేనెందుకు ఓ ఛానల్ పెట్టకూడదు అనే కోణంలో నేను పెట్టిన. ఏం చేసినా ప్రశ్నించే తత్వం, ఉద్యమం చేసినా ఏది చేసినా ప్రశ్నించే తత్వం. అయితే నేను అప్పుడు దాదాపుగా ఒక 20,000 వీడియోలు అప్పట్లో అంటే కేసీఆర్ ప్రభుత్వం మీద కూడా నేను చేస్తే వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే ఒకసారి మీ అందరికీ చెప్తా వినుర్రి. అయితే దీంట్లో ప్రధానంగా కూడా ఇలా పాత వీడియోలు ఉంటాయి కదా, వాటన్నింటినీ తీసుకుపోయి ఇగో రంజిత్ అట్లా చేసిండు, ఇట్లా చేసిండు, ఇగో ఇది చేసిండు, అది చేసిండు, ఇగో ఒక్కసారి చూడుర్రి ఏం కథ ఏం లక్షణమని ఇవన్నీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ సోషల్ మీడియా తిప్పుతున్నదట. అయితే నేనేమంటున్నా అంటే పార్టీలు మారిన వ్యక్తుల కంటే నేనైతే వాళ్ళతో నాకు పోలిక లేదు.
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఇచ్చి ఆ పార్టీ కండు పోయి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి పోయి పార్టీ పోయి మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళకంటే ఆ నీచులకంటే నేనైతే ఏ తప్పు చేయలే. నేను తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేసిన. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా విపక్ష పాత్ర పోషించిన. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పు ఒప్పులను ఎత్తి చూపినా ఈరోజు కాంగ్రెస్ తప్పులను కూడా ఎత్తి చూపుతా. రేపు బీజేపీ వచ్చినా బీఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా లేకపోతే ఇంకెవరు వచ్చినా మళ్ళీ ఎత్తి చూపుతా. చాలా క్లియర్గా చెప్తున్నా. నా మీద ఇంకొక రకమైన కుట్ర, అది అందుకు ఒకసారి ఇంకొక రకమైన కుట్ర కూడా జరుగుతున్నదట. ఆ కుట్రకు సంబంధించి కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఒకసారి చూడాలి ఏం జరుగుతున్నది ఏం కథ అంటే, ఈ కుట్రలో భాగంగా కొంతమంది అంటే సహచర జర్నలిస్టులే కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో కూడా నేను అప్పుడు ప్రజల పక్షం పోషించిన ఇప్పుడు ప్రజల పక్షం పోషిస్తున్నా, నాది ఏమైనా తప్ప ఒకసారి మీరే చెప్పండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను జర్నలిజం చేస్తున్నా, నేను బానిసని కాదు, నేను ప్రశ్నించే తత్వాన్ని, నేను బానిసని కాదు, నేను అమరుణ్ణి. నన్ను పూడ్చిపెట్టాలంటే హైదరాబాద్ నడి ఒడ్డున పూడ్చిపెట్టు. నేను బానిసని కాదు, అమరుణ్ణి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం అప్పుడు విపక్ష పాత్ర పోషించినా ఇప్పుడు విపక్ష పాత్ర పోషిస్తా. రేపు విపక్ష ప్రజా సమస్యలు ఎవరు చూపెట్టాలి? రేపు పొద్దుగాల ఉన్న వాళ్ళ బిగ్ టీవో V6 లేకపోతే దిశ పేపరో వెలుగు పేపరో లేకపోతే ఆ 10 టీవో ఈ టీవో ఆ టీవో వచ్చేమన్నా చూపెడతాయి. ఎవరు చూపెట్టాలి? యూట్యూబ్ ఛానల్గా ఉన్న వైఆర్టీవీ చూపెడుతుంది. మరి మిగతా జర్నలిస్టులు అందరూ ప్రశ్నించారు కదా అన్న, వాళ్ళు రాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం కుట్రలు చేసిళ్ళు, వాళ్ళు ఎవరిని కలిసిళ్ళు, ఏడేడ సీసీ ఫుటేజ్ ఉన్నది అంతా మన దగ్గర ఉన్నది. సమయం సందర్భం వచ్చినప్పుడు నా మీద కుట్రలు చేసే జర్నలిస్టులు కానీ అవులా నా కొడుకులు కానీ బామ్మార్దులు కానీ ఎవడన్నా కానీ వాళ్ళని ఎట్లా చేయాలో నాకు తెలుసు. అది నా రాజ్యాంగంలో నేను ఎట్లుండాలనేది నాకు తెలుసు. నేను చేస్తాను నా రాజ్యాంగం. పాత వీడియోలను చూసి అట్లా చేసిర్రు ఇక్కడ అరే చేస్తా భయ్ బాజాప్తగా. నేను ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వచ్చిన ఒక ఉద్యమ తెలంగాణ వాదిని, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్న విద్యార్థి నాయకుడిని నేను. ఇప్పుడు జర్నలిజంలోకి వచ్చి పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం ఇక రాష్ట్రం ఏర్పడే ముందు సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో జర్నలిజంకి వచ్చి నా ప్రయత్నంలో నేను ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి. ఈ జర్నలిజానికి సంబంధించి ఈ వైఆర్టీవీ మీద కుట్రలు చేస్తూ ఊకుంటానా? ఏం చేస్తా? బద్దలు బాసింగాలు చేస్తా. నేను చెప్తున్నా కదా, ఈరోజు ఎవడైనా సరే ఈ ఊచిపోయిన బొచ్చుతో సమానం. అందరిలా 100 ఏళ్ళు బతకాలి, 1000 ఏళ్ళు బతకాలి. మహానుభావులు ఎప్పుడు కూడా 30-40 ఏళ్ళకి ఎవరు బతకలే. నేను కూడా వాళ్ళల్లో ఒకరిని కలవాలనే ఆశయం కోసం పనిచేస్తా. ప్రజల ప్రేమ కోసం, తెలంగాణ ప్రాంత 4 కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తా. కానీ ఈ లుచ్చాగాళ్ళు ఈ బొచ్చుగాళ్ళ కోసం కాదు మనం పనిచేసేది. ఈరోజు వరద ఖమ్మం ఎట్లా అల్లాడిపోయింది, మహబూబాద్కు సంబంధించి ఎట్లుండిపోయింది, హైడ్రా ఆటలేంటి, లాకప్ డెత్తులేంటి, పిల్లల భవిష్యత్తు ఏంటి, రాజకీయమైన వ్యభిచారం ఏంటి, దాంతోపాటు జరగబోయే కుంభకోణాలు ఏంటి అని చెప్పేది వైఆర్టీవీ. నిజాన్ని నిక్కశంగా చెప్తుంది. ఎన్ని కేసులు పెట్టుకుంటారో ఎన్ని కుట్రలు ఇప్పటికే మన మీద లేనిపోని బట్టగాల్సి మీదేసిళ్ళు వేస్తారు. ఈ సన్నాసులు అదే చేస్తారు. వాళ్ళకు గట్టి వార్నింగ్ మనం ఎట్లా ఇవ్వాలనో మన రాజ్యాంగంలో నేను ఖచ్చితంగా ఇస్తా. నీ ఒక్క మాట కూడా చెప్తున్నా, నేను పబ్లిక్ డొమైన్, నేను ప్రజల మనిషిని. నేను ఎప్పుడు కూడా చెప్తున్నా నేను ప్రజల మనిషిని. చేసుకునేటోడు చేసుకొని నేను పట్టించుకొని అనట్లేదు. కానీ చెప్తున్నా తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీతో నడిచిన, జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీతో నడిచిన ఇప్పుడున్న కోదండరామ్ని అడుగురు. తెలంగాణ ఉద్యమంలో రంజిత్ ఉన్నాడా లేడా, పానం మీదకి తెచ్చుకున్నాడా లేదా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు అన్నాడు. ఇప్పుడు జర్నలిజంలో నా పాత్ర నేను పోషిస్తాను. ఎవడు ఏమన్నా చేసుకొని. కానీ నేను ఒక్కటి చెప్తా, వైఆర్టీవీని మాత్రమే నమ్మండి. మిగతా ఛానల్ అన్ని బోగస్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోరి, షేర్ చేసుకోరి, లైక్ చేసుకొని మీ వెంటే నేను